వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం కాపీరైట్ ఫ్రీ ఇమేజెస్ అనేది గూగుల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. దానికోసం గూగుల్ ఓపెన్ చేసి దాంట్లో ఫ్లవర్ ఇమేజెస్ అని కొట్టాను. సో ఫ్లవర్ ఇమేజెస్ అంటే చాలా వాటికి వస్తాయి. సో ఈ కనపడే మొత్తం మనం డౌన్లోడ్ చేసుకుంటే మనకేంటంటే కాపీరైట్ క్లెయిమ్ అనేది వస్తుంది. సో ఫ్రీగా ఎలా చేసుకోవాలంటే ఇమేజెస్లో సెట్ చేయండి. ఇమేజెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే లాస్ట్లో మీకు వచ్చేసి టూల్స్ అనే ఆప్షన్ కనపడుతుంది. ఆ టూల్స్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేస్తే మనం టూల్స్ అనే ఆప్షన్ కనబడుతుంది మీకు. ఆ టూల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కింద మనకి ఇంకో స్క్రోల్ బార్ అనేది కనబడుతుంది. దాంట్లో వచ్చేసి యూసేజ్ రైట్స్ అని కనపడుతుంది. సో అది యూసేజ్ రైట్స్ అనేది మనం క్లిక్ చేస్తే కనుక దాని కింద మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. క్రియేటివ్ కామన్స్ అనేది క్లిక్ చేస్తే కనుక సో ఇప్పుడు ఏంటంటే కాపీరైట్ ఫ్రీ ఇమేజెస్ అనేవి మనకి టోటల్ ఓవరాల్గా మనకి ఏంటంటే డిస్ప్లే అవుతాయి. సో ఇమేజెస్ని మీరు డౌన్లోడ్ చేసుకొని సో ఎక్కడైనా కానీ మీ వీడియోస్లో కానీ దేంట్లోనే యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో వచ్చేసి వాల్ పేపర్స్ ఉంటాయి, అండ్ డ్రాయింగ్ ఉంటుంది, అండ్ వేరే వచ్చేసి మనకి ఫ్లవర్స్ ఉంటుంది, బ్యూటిఫుల్ ఉంటాయి. సో ఇమేజెస్లో చూసుకుంటే చూడండి, ఏది క్లిక్ చేసినా మనకి క్రియేటివ్ కామన్స్లో వచ్చేస్తుంది. ఎందుకంటే మనం అది ఆప్షన్స్ టూల్స్లో క్లిక్ చేసాం కాబట్టి, మనం టూల్స్లో క్రియేటివ్ కామన్స్ క్లిక్ చేసాం కాబట్టి సో మనకి ఇది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, నేచర్ ఉంది, పర్పుల్ ఉంది, కలర్స్ టైపు. ఇప్పుడు నేచర్ ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. నేచర్లో చూస్తే చూసారా కింద క్రియేటివ్ కామన్స్ అనేది యాక్టివేట్ అయింది. సో ఇలాగా మనం వీడియోస్ అనేవి ఫొటోస్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఏంటంటే వితౌట్ కాపీరైట్ ఫ్రీ అన్నమాట ఇది. సో కాపీరైట్ ఫ్రీ కాబట్టి మనం ఎక్కడైనా కానీ యూస్ చేసుకోవచ్చు. సో ఇదే మన వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.